హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, యాక్చువల్గా ఈరోజు వీడియో ఏం తీద్దాం అనుకుంటున్నాను అంటే, ఈరోజు అదేంటిది చాలా ఇంపార్టెంట్ మాసం అంట, అది శ్రావణ మాసము. సో శ్రావణ మాసము అదేవిధంగా గురువారం అనమాట ఈరోజు. అదేవిధంగా పౌర్ణమి కూడా వచ్చిందంట. సో నేను మా మమ్మీ ఇద్దరం కలిసి బాబా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మన ఇంటికి దగ్గరలోనే ఒక 3-4 కిలోమీటర్స్లో ఒక మంచి బాబా టెంపుల్ అయితే ఉంటుంది. చాలా ఫేమస్ కూడా, చాలా బాగుంటుంది ఆ టెంపుల్ అయితే. సో ఆ యొక్క టెంపుల్ని మీ అందరికీ కూడా షో చేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా బాబా దర్శనం అయితే చేసుకోండి. సో ఆ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది, దర్శనం ఏ విధంగా అవుతుంది, ప్రతి ఒక్కటైతే మీకు వీడియోలో షో చేస్తాను. మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి అదేవిధంగా లైక్, షేర్, కామెంట్ కూడా మర్చిపోకండి. మన పాత వీడియోస్ ఏవైతే మిస్ అయి ఉంటారో అవి కూడా చూసి సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంతవరకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసి ఉంటారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా లెట్స్ వాచ్ ద వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మా మమ్మీ అయితే స్టార్ట్ అయినాము. రా ఒక 5 కిలోమీటర్ అది మా అనిల్ అన్న ఇంటికి పోయే రూట్లో ఉందా. అది ఎంత దూరం ఉంటుంది? కూర్చున్నాక వీళ్ళకి చెప్పు స్టార్ట్ అయినాము అని. రైట్, చలో షిరిడి జై సాయినాథ్. ఈ జనాలు అయితే ఏం జనాలు ఉంటారు మా బెంగళూరులో కదా, ఫుల్ జనాలు. ఈ సాయంకాలం పూట అయితే ఇంకా ఎక్కడి నుంచి వచ్చినారో ఏమో చూడు జనాలు. బతుకు తెరవుకి వచ్చినారు. బెంగళూరు ఒకరిని చూసి ఒకరు చెప్పు ఫ్రెండ్స్కి కూడా. చూడండి ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా మా ఇంటికాడ ఏం జరిగిందంటే, రోడ్లో ఎన్ని చైన్లు మా 10-15 చైన్లు ఎవరో పిల్లోళ్ళు ఇట్లా అంటే సందులో నిలబడుకొని ఇట్లా ఆడోళ్ళని అబ్జర్వ్ చేసి తీసుకెళ్లారు. అంటే పీక్కొని పోయినారనమాట వనాయిల్లో. గొంతులో ఉండేటివి చైన్లు పీక్కొని పోయి అట్లే సెల్లులు కూడా 10-15 సెల్లులు పీక్కుపోయినారంట. లాస్ట్కి మా అపార్ట్మెంట్లోనే ఒక అవ్వ చైన్ పీక్కుండే పోయినారు. అవ్వది పీక్కుండే పోయింటే అప్పుడు అవ్వ కొడుకులు మనవుళ్ళు వాళ్ళంతా పరిగెత్తిపోయి వనాయిలు పట్టుకొని కొట్టి చూస్తే వాళ్ళ దగ్గర దాదాపు 10-15 బంగారు చైన్లు ఉన్నాయండి ఫ్రెండ్స్. లెక్కేయండి, 10-15 చైన్లు అంటే ఎంత వనాలు. భయం లేకపోతే పోలీసులు భయం కానిలే, జనాలు భయం కానిలే, పోలీసులు ఉండరు దానిలో. సో వనాలు చూడండి ఫ్రెండ్స్ అట్లాగా ఉంటారు. సో ప్రతి ఒక్కరు నైట్ టైము జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా పెట్టుకోండి, బయటికి వెళ్ళొద్దండి వీలైనంత వరకు. ఒకవేళ వెళ్ళినా కూడా ఏమి ఆ గింగారు అట్లాంటివన్నీ ఏమి వేసుకోకున్నట్లా మరసానంగా వెళ్ళండి. సో మధ్యలో ఇదే మాకు ఇక్కడ హనుమాన్ టెంపుల్, అదేవిధంగా అమ్మవారి టెంపుల్ అయితే వచ్చింది. మా మమ్మీ ఇక్కడగానే ముక్కుందాము అనింది. సో వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతనాయక అసురని కందన కనుమా. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం. దర్శనం అయితే చేసుకున్నాము. నెక్స్ట్ యాగుడికి మా శ్రీమన్నారాయణ గుడి ఏమొద్దు, డైరెక్ట్ బాబా గుడి వేద్దాము. సరే, శ్రీమన్నారాయణ గుడి కంటే అయితే పోతాము, చూపిస్తా ఉండండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఎప్పుడైనా క్రేజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో ఇక్కడ హోమం చేసేది ఉంది చూడండి. శ్రీ పద్మ హృదయేశ చిత చిద్విలాస కోనేటి తీరాన కొలువున్న స్వామి. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది.
కొంచెం నవ్వు అట్లా, ఏమంత సీరియస్గా ఉంటావు అమ్మా. బాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆ గుడికి పోదాం. సాయిబాబా గుడి కూడా పోయి ఆ గుడి చూపించి వీడియో అయితే క్లోజ్ చేద్దాం, సరేనా? రైట్. సాయిబాబా గుడికి పోదాం అనుకుంటే ఇంక మధ్యలో దావుల్లో నువ్వే అనమా నిదానా నిదానా అను. నిదాన ఈ కార్నాయిల్ అయితే దూరుతుంటారు ఊరికే. ఇప్పుడన్నా కానీ నిదాన నిదానాను నిదానంగా పోవాలా, ఫాస్ట్ పోకూడదా? ఏమి ఫాస్ట్ పోతే ఏమవుతుంది? కింద పడతా ఉంటావా? కంట్రోల్ చేసేకి వస్తే పంచాయితీ ఉంటుందంటావా? అంటే అది కరెక్ట్ అనుకో. చూస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ నువ్వు వాళ్ళకి ఏమని చెప్పాలి కదా. చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా కొడుకుని. చెప్పాల నువ్వు, నేనే చెప్పాలా నీ అమ్మనికి? సరే చెప్పు. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చేయి చూపించింది, గోదావరి పెట్టుకుంటా అంటే మా అమ్మ గాంధీ ఓ చెంపు చూపిస్తే ఇంకో చెంప చూపించినాడు. ఓ ఇప్పుడు గాంధీ మాదిరి ఉంటే కాదమ్మా వ్యాపారము. ఆయన ఉంటేనే చెల్లేది. ఇప్పుడు నువ్వు ఈడ గాంధీ అనుకున్నావు అనుకో, ఇంకా యాడ్ చూసినా మనకి చెంప కొట్టుకుంటూనే పోతారు జనాలు, అట్లున్నారు. దేవుడు ఉన్నాడు మా, లేదనట్లే. ఇప్పుడు చూడి నేను నా పాటికి నేను వీడియో తీసుకుంటూ పోతున్నా, ఆయన ఏంటి చేయి చూపేయాలి మళ్ళా. చూపించుకునేది మా, అది చూపిస్తే చెప్తా. సో ఫ్రెండ్స్, మనమైతే బాబా గుడికి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడే అనమాట గుడి పైన. ఫుల్ జనాలు ఉన్నారు, భయంకరమైన జనాలు. ఎన్ని బైక్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్టార్ట్ చేసి వెళ్తున్నాం. మా మమ్మీ ఆడుందో ఈ పల్లెటూరు వాళ్ళతో తలగాయ నొప్పి ఫ్రెండ్స్. వడుస్తాడే అని కానీ వెయిట్ చేయరు, వెళ్ళిపోతూ ఉంటారు తిక్కోలు పోయినట్ల. పల్లెలు సిటీకి వస్తే ఇదే సంసారం.
ఉన్నాయన్నమాట. అంటే ఈవినింగ్ టైమ్స్ టెంపుల్కి వచ్చి ఇట్లా పిల్లలతో హ్యాపీగా అయితే ఆడుకోవచ్చు. సో అంతేకాకుండా ఏ దేవతమా ఇక్కడ పేరుంది కదా, సంతోష్ మాత. సంతోష్ మాత. చూడండి టెంకాయలు కూడా ఇది బల్లె పెట్టినారు. డైరెక్ట్ జాలరీలా టెంకాయలు పడతాయి. ఎవరికి జనాలు కూడా ఏం ఆకలి కలుగుతుందా. ఏమన్నా ఎట్లుందన్నా చెప్పు. గుడి అయితే బాగుంది. బాగుంది లోపలంతా. తల్లి పాలరాతితోన బాగుంది విగ్రహం. అన్ని చాలా రకరకాల విగ్రహాలుగానే ఉన్నాయి కదా చుట్టుపక్కల. బాగుంది కదా టెంపుల్ అయితే. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ కానీ చెప్తుంది కదా టెంపుల్ అయితే బాగుంటుందని. సో ఇప్పుడు మనం బాగా టెంపుల్ అయిపోతున్నాము. ఇంకొని లేదంటే హోమగుండం ఫ్రెండ్స్, బాగా హోమగుండము. ఇది వేరే టెంపుల్ అనమాట, సైడ్లోని బాబా టెంపుల్ సైడ్కి. అంటే ఐ మీన్ ఇక్కడే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఒక టెంపుల్.
వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా టెంపుల్లో ఈవినింగ్ టైమ్స్ ఒక 10 minutes కూర్చున్నా కానీ మనసు మార్నింగ్ నుంచి ఎంత కష్టమైనా కానీ ఇప్పుడు చాలా బాగుంటుంది. ಯಾರು ಬೈತಾರಪ್ಪ